హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈ రోజు మనం షట్టర్ ఎఫెక్ట్ అనేది ఎలా అప్లై చేయాలి మన వీడియోస్ కి అనేది చూద్దాము. దానికోసం అయితే నేను లోగో యానిమేషన్ అయితే నేను తీసుకున్నాను. చూడండి, ఈ లోగో యానిమేషన్ తీసుకొని మన టైం లైన్ లోకి అయితే డ్రాగ్ చేస్తున్నాము. డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ విండోలో ఎఫెక్ట్స్ అని ఉంటుంది కదా, ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఎక్కువ అని టైప్ చేయండి. టైప్ చేసి కిందకి డ్రాగ్ చేస్తే ఈ టైం దాంట్లో వచ్చేసి ఎక్కువ అని ఉంటుంది. ఈ ఎక్కువని తీసుకొచ్చి మీరు ఇక్కడ అప్లై చేయండి. ఓకే, అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఎఫెక్ట్ కంట్రోల్స్కి వెళ్ళండి. చూడండి, ఇక్కడ ఎక్కువ వచ్చింది కదా. ఒకసారి నేను తీసుకున్న యానిమేషన్, లోగో యానిమేషన్ ఒకసారి ప్లే చేస్తున్నాను. చూడండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. జస్ట్ సింగిల్ లైన్ అనేది మీకు రొటేట్ అవుతున్నట్టు కనబడుతుంది. ఓకే, ఆ టీ అనేది సింగిల్ లైన్ మాత్రమే ఉన్నాయి. ఓకే, ఇలాగా ఓకే కదా. ఇప్పుడు నేను మళ్ళీ ఎక్కువని తీసుకొచ్చి అప్లై చేస్తున్నాను. చూడండి, ఎక్కువ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఎకో. ఓకే, నెంబర్ ఆఫ్ ఎకో అనేది 5 ఇచ్చాను. ఇక్కడ స్టార్టింగ్ ఇంటెన్సిటీ అని ఉంది కదా, 0.80 ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఎకో ఆపరేటర్ అని ఉంది. ఈ ఎకో ఆపరేటర్ లో స్క్రీన్ అయితే పెట్టండి. ఓకే, స్క్రీన్ పెట్టిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి మీకు ఓకే షట్టర్స్ కనబడుతున్నాయి అనమాట. అంటే ఒకే దాంట్లో నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ కనబడుతున్నాయి. ఓకే, ఇలాంటి ఎఫెక్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇది చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ ఎఫెక్ట్స్ లోకి వచ్చేసేసి పోస్టర్ అని టైప్ చేయండి. పోస్టరైజ్ టైం అని వస్తుంది. దాన్ని తీసుకొని మళ్ళీ దీనికి అప్లై చేసి కొంచెం కిందకి డ్రాగ్ చేస్తే, ఎఫెక్ట్ కంట్రోల్స్ లో కొంచెం కిందకి డ్రాగ్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రేమ్ రేట్ అని ఉంది. ఫ్రేమ్ రేట్ వచ్చేసేసి అంటే మనం తీసుకునే ఫ్రేమ్ రేట్ 24 ఫ్రేమ్స్ అన్నమాట. సో దాన్ని ఏం చేస్తున్నాను, నేను 10 ఫ్రేమ్స్ కి తగ్గిస్తున్నాను. ఓకే, అంటే స్లో అవుతుంది అక్కడ. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. షట్టర్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా అయితే మనం అప్లై చేసుకోవచ్చు. చూడండి, అవి షాడోస్ లాగా కనబడుతున్నాయి అనమాట. అంటే కొన్ని చోట్ల మూవీస్ లో కొన్ని చోట్ల చక్కెర వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా తగిలినప్పుడు కానీ, తలకి ఏదైనా తగిలినప్పుడు డిమ్ముగా అయిపోతుంది అని చూపించడానికి మనం ఇలాంటివి ప్లే చేస్తూ ఉంటారు షట్టర్ ఎఫెక్ట్స్ అనేవి. సో అలాంటి వాటి కోసం మీరు దీన్ని అయితే చిన్నదాన్ని జస్ట్ ఈజీగా వాడేసుకోవచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.